ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే గురువుగారు మంచిగా పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఇక్కడ ఉన్న నెంబర్లలో ఒక నెంబర్ తాకమ్మా. వారు నీ గురించి ఏమనుకుంటున్నారు, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో అన్నీ చెబుతాను అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మీరైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరైతే ఒక్కసారి మీకు ఇష్టమైన వారిని తలుచుకుని, బాబాగారిని తలుచుకుని, ఆ పరమేశ్వరుని తలుచుకుని ఇక్కడ ఉన్న ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. మీకోసం ఎలాంటి సందేశం ఉంది, అలాగే వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, మీ గురించి వారు ఏమనుకుంటున్నారు అన్నీ కూడా చెబుతాను అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి, ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. అప్పుడే మీ మైండ్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. మీరు నమ్మకంతో చూడాలండి, అప్పుడే మీ మైండ్ అనేది రిఫ్రెష్గా ఉంటుంది. మీరంతా కూడా మంచిగా తీసుకోండి. ఒకవేళ లేదు, మీకు కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే మీకు మీరుగా నిర్ణయాలు అయితే తీసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందామండి. మీరు ఎవరి గురించి అయితే తాకారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందామండి. ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు అంటే, వారైతే ప్రతి క్షణమూ కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ రూపాన్ని మదినిండా నింపుకుని మీ పేరుని తలుచుకుంటూ ఉన్నారు. వారి ఆలోచనలోనే మీరు తిరుగుతూ ఉన్నారు. వారైతే మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నారు. మీరు ఈ సంబంధంలో చాలా ముఖ్యము అని అయితే వారు అనుకుంటున్నారు. మీ వైపు నుండి పూర్తి ప్రయత్నం ఉంది అని అయితే ఆ వ్యక్తికి తెలుసు. మీరు చాలా మంచి వ్యక్తి అని, మీరు సంబంధాన్ని చాలా మంచిగా నిర్వర్తిస్తారు అని, ఎదుటి వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వటానికి, వారి ముఖంపై చిరునవ్వు తెప్పించడానికి మీరు కారణంగా ఉండాలి అని కోరుకుంటారు. మీ స్వభావం ఏమిటి అంటే, మీకు ఎంతవరకు సాధ్యం అంతవరకు ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తారు. మంచి ప్రేమను కూడా ఇస్తారు. ఈ విషయాలన్నీ కూడా వారికి తెలుసు. వారి మనసులో మంచి ఆలోచనలు ఉన్నాయి. మీరు మనసులో ఏదో ఆలోచిస్తున్నారు అని, మీరు జీవితంలో చాలా ముఖ్యమైన దానికోసం ఆలోచిస్తున్నారు అని ఆ వ్యక్తికి అయితే అనిపిస్తుందండి. ఈ సమయంలో మీ మనసులో గందరగోళం ఉంది అని, ఏ విషయాలను కూడా మీరు గమనించటం లేదు అని, గందరగోళంలో ఏమీ కూడా ఆలోచించలేకపోతున్నారు అని, ఈ విధంగా అయితే మీకు ఏమీ అర్థం కాకుండా ఉన్నారు. అలాగే మీ హృదయం మాట వినాలా, మీ మనసు మాట వినాలా, ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. కానీ మీరు మాత్రం మీ హృదయం మాట వినాలి అని అనుకుంటున్నారు. మనసు చెప్పేది మీరు చేయలేరు. ఎందుకంటే హృదయంతో ప్రతి పని చేస్తూ ఉంటారు. ఎవరి గురించైనా పని ఉంటే మీరు మీ మనసును ఉపయోగించడానికి ఇష్టపడరు. ఎందుకంటే మనసును ఉపయోగిస్తే ఆ సంబంధంలో నిజాయితీ ఉండదు అని మీరు అనుకుంటారు. ఆ సంబంధం అనేది ఎక్కడా కూడా నిస్వార్థంగా ఉండదు. ఎక్కడో ఒక చోట స్వార్థం చోటు చేసుకుంటుంది. ఏదైనా ఒక విషయంలో స్వార్థం జోడించబడితే ఆ సంబంధం లాభం కోసం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ సమయంలో చూడవలసింది, తెలుసుకోవలసింది ఏమిటి అంటే, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీ నిద్రని గందరగోళం చేశారు. ఎటు వెళ్ళాలో మీకు అర్థం కావటం లేదు. ఏ విషయం కోసమైతే మీరు ప్రయత్నం చేశారో ఆ సంబంధానికి మీరు ఎంతో విలువని ఇచ్చారు. దానికి బదులుగా మీకు ఎటువంటి సంతోషం లేదు.
కాబట్టి ఈ సంబంధం గురించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అని అయితే మీరు అనుకుంటున్నారు. మీ మనసు బాధపడుతుంది. ఈ సమయంలో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా మీ గురించి మీకు ఇష్టమైన వ్యక్తి ఆలోచించే ఆలోచనలు. ఈ వ్యక్తి మీ సంబంధం గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదైనా కావచ్చు, స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆ బంధం ఏమిటి అనేది మీకు తెలుసు. కాబట్టి మీరైతే ఆ విషయంతో కనెక్ట్ చేసి చూడవచ్చు. మనమైతే ఇప్పుడు చూడబోతున్నాము ఈ వ్యక్తి సంబంధాన్ని ఎలాంటి దృష్టితో చూడబోతున్నారు అంటే, ఇక్కడ పాజిటివ్గా ఉంది. ఆ వ్యక్తికి మీ పైన చాలా విభిన్నమైన అభిప్రాయం ఉంది. అలాగే ఆకర్షణ కూడా ఉంది. అలాగే వారికి ఇలా అనిపిస్తుంది, ఎందుకు నేను ఎప్పుడూ కూడా ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను, ఎందుకు ఈ వ్యక్తి నా మనసు నుండి వెళ్ళటం లేదు, ఒక్క క్షణం కూడా నా ఆలోచన నుండి ఎందుకు వెళ్ళటం లేదు. కొన్నిసార్లు వారికి అనిపిస్తుంది మీరు ఏదైనా మాయాజాలం చేశారేమోనని. తర్వాత మళ్ళీ ఆలోచిస్తున్నారు, ఇదేమిటి నేను ఇలా అనుకుంటున్నాను, అలాంటిదేది అయి ఉండదు. కానీ 24 గంటలు ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటే ఎక్కడో ఒక చోట మనసులో అనిపిస్తుంది, ఎందుకు ఇలా ఉంది అని. ఈ విషయం వెలుగులోకి వస్తుంది. ఈ సంబంధాన్ని వారు మంచి దృష్టితో చూస్తున్నారు. ఈ సంబంధానికి మంచి భవిష్యత్తు ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు. ఎందుకంటే వారికి మీ పట్ల ఎంతో ప్రేమ ఉంది, ఎంతో ఆకర్షణ ఉంది, శారీరక ఆకర్షణ కూడా ఉంది, ప్రేమ కూడా ఉంది, ఇష్టం ఉంది, అన్నీ కూడా ఉన్నాయి. వారికైతే ఇలా అనిపిస్తుంది, మీ ఇద్దరి సంబంధం ఈ జన్మలోది కాదు అని, ఇద్దరి సంబంధం గత జన్మలో కనెక్ట్ అయి ఉంది అని, అదే విధంగా ఈ జన్మలో కూడా ఉందాము అని అయితే వారు అనుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా కలిసే ఉంటాము అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ వ్యక్తి అయితే ఈ సంబంధాన్ని చాలా అంటే చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ సంబంధంలో చాలా మంచి భవిష్యత్తునైతే వారు చూస్తున్నారు. అలాగే ఆలోచిస్తున్నారు, కోరుకుంటున్నారు. అలాగే డెవిల్ శక్తి కూడా ఉంది. ఒక రకంగా ఆలోచిస్తే వారికి అనిపిస్తుంది, మీరు వారితో ఉంటే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది అని. ఒక వ్యక్తి తన జీవితంలో తన కోరుకున్నట్లుగా ఉంది అని. మీ గురించి అయితే వారికి చాలా అంటే చాలా పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి. మీరు వారితో ఉంటే మీ జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఆ వ్యక్తి తదుపరి అడుగు ఏమిటి మీరైతే దృష్టిలో ఉంచండి. ఆ వ్యక్తిని మనసులో ఉంచి మీరైతే యూనివర్స్ని అడగండి, మనసులో ఏం కోరుకుంటున్నారు అని. మీరు ఎంత శ్రద్ధగా నమ్మకంగా ఇది వింటారు, తప్పకుండా మీరు వారి మనసుకి కనెక్ట్ అవుతారు. ఇలా చేస్తే తప్పకుండా ఇది కనెక్ట్ అవుతుంది. ఆ వ్యక్తి తదుపరి అడుగు ఏమిటో తెలుసుకుందాము. ఆ వ్యక్తి అయితే ముందు అడుగు వేయాలి అని అయితే అనుకుంటున్నారు. మీ వైపుకి రావాలి అని అనుకుంటున్నారు. అయితే ఏదో ఒకటి మీ సంబంధం మధ్య జరిగింది. మూడో వ్యక్తి అయి ఉండవచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఉండవచ్చు. తదుపరి చర్యలు ఈ వ్యక్తి అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారు, కానీ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని విషయాలు పదే పదే వారిని బాధిస్తున్నాయి. తన జీవితంలోంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరైనా సరే ఇంకా వారి జ్ఞాపకాలు వారు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తిని బాగా గుర్తు చేసుకుంటున్నారు, లేదా తన జీవితంలో లేని వ్యక్తి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు. రాబోయే 1-2 వారాలలో ఈ వ్యక్తి అయితే ఎలాంటి చర్యలు కూడా తీసుకోవటం లేదు. కానీ ఆ తర్వాత విషయాలు చాలా మంచిగా పాజిటివ్గా అనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి మీ వద్దకు తప్పకుండా వస్తారు, కాకపోతే కాస్త సమయం పడుతుంది. మీ ఇద్దరి భవిష్యత్తు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. 3 ఆఫ్ వాట్స్ శక్తి అయితే ఇక్కడ వచ్చిందనమాట. అలాగే ఈ సంబంధంలో అయితే చాలా మంచిగా ఫలితాలు అయితే కనిపించబోతున్నాయి. మంచి భవిష్యత్తు అయితే రాబోతుంది. అలాగే చాలా మంచి విషయాలు అయితే చూశారు, మీరు అర్థం చేసుకున్నారు. మీ హృదయం కూడా విరిగిపోయింది. మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మొదట ఈ వ్యక్తి అన్ని విషయాలను కూడా మీ ముందర వ్యక్తం చేస్తారు. వారి మనసులో ఉన్న వారిని బాధించిన విషయాలను ముందుగా మీతో చెప్పడానికి వ్యక్తం చేస్తారు.
ఒకవేళ ఈ విషయాలు మీ ముందుకు వస్తే మీరు వదిలేసి వెళ్ళిపోతారేమోనని వారు భయపడుతున్నారు. కొన్ని విషయాలు చెప్పడం చాలా కష్టం. మీరు ఏ సంబంధం గురించి అనుకున్నా సరే, ఆ సంబంధం ఎంత కష్టమైనదైనా సరే, ఎంత కఠినమైనదైనా సరే, ఆ వ్యక్తి దానిని చెప్పటానికి ప్రయత్నిస్తారు. అలాగే ఆ వ్యక్తి మీతో కొత్త సంబంధం ఏర్పరచుకుంటారు. అలాగే వారు కొన్ని విషయాలు చెప్పినప్పుడు మీ హృదయం విరిగే అవకాశం కూడా ఉంది. అందుకే వారు కొన్ని విషయాలైతే చెప్పటం లేదు. కానీ వారైతే ఈ సంబంధంలో ఏ విషయాలు దాచకూడదు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి మీపైన చాలా అంటే చాలా మంచి ప్రేమను కలిగి ఉన్నారు. వారు చేసిన తప్పులు, వారు దాచిన విషయాలు, వారు మీతో అన్నీ చెప్పాలి అని అనుకుంటున్నారు. ఆ తరువాత వారు మీతో అన్నీ చెబుతారు. అప్పుడు మీరే నిర్ణయం తీసుకోండి. మీరే న్యాయం చేయండి. ఈ సంబంధంతో మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేయండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ నుండి ఏది దాచాలి అని అనుకోవటం లేదు. అన్నీ కూడా మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు. మీ భవిష్యత్తు అయితే చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. కానీ 1-2 వారాలలో ఈ విషయాల గురించి మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక మార్పు వచ్చినప్పుడు, జీవితం మారినప్పుడు, ఒక సర్కిల్ పూర్తయి కొత్త సర్కిల్ ఏర్పడుతుంది. అది కొంచెం సమయం తీసుకుంటుంది. ఆ సమయంలో చాలా విషయాలు, చాలా మార్పులు కనిపిస్తాయి. ఆ వ్యక్తికి చెడ్డగా అనిపిస్తుంది. అతని హృదయం విరిగిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తికి అనిపిస్తుంది, ఈ వ్యక్తి ఎలా చేయగలరు. కాబట్టి అర్థం చేసుకోండి. కొత్త మార్పు వచ్చినప్పుడు, కొత్త ప్రారంభం జరిగినప్పుడు దానికి ముందు కొంచెం బాధగానే ఉంటుంది కదా. ఎలాగైతే బిడ్డ జన్మించే ముందు ఆ బిడ్డకి ఎంత బాధ ఉంటుందో కదా, ఆ తల్లి ఎంత బాధపడుతుందో కదా, అలాంటి విషయాలు ఎన్నో జరుగుతాయి. కాబట్టి ఏదైనా కొత్తగా ప్రారంభం జరిగినప్పుడు కాస్త బాధగానే ఉంటుంది. మీ సంబంధం గురించి కూడా మీరు ఇలాగే ఆలోచించండి. పాజిటివ్గా ఆలోచించండి. మీరు ఈ వ్యక్తిని మీ లైఫ్లో ఉంచాలా లేదా అనేది మీదే నిర్ణయం. వారు చేసిన తప్పులు, పొరపాట్లు మీ ముందు ఉంచుతారు. ఏదీ కూడా దాచరు. ఇక ఆలోచించవలసింది మీరే. ఈ వ్యక్తి అయితే ఎలాంటి విషయాలు మీ దగ్గర దాచాలి అని అనుకోవటం లేదు. అన్నిటినీ మీతో చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. ఇక సరైనదే చేయండి. ఖచ్చితంగా వారు మీకు తోడుగా ఉంటారు. ఫ్రెండ్స్, రీడింగ్ విన్నారు కదండి. మీకు కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఏ వ్యక్తి గురించి అయితే మీరు ఈ నెంబర్ తాకారో మీ సంబంధం గురించి, మీ మనసులో ఉన్నవారి గురించి తెలుసుకుందామండి. ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారి హృదయంలో ఏముంది, ఈ సంబంధం గురించి ఆలోచన ఏమిటి, తదుపరి అడుగు ఏమిటి, సంబంధం యొక్క భవిష్యత్తు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనం ముందుకు వెళ్దామండి. వారైతే చాలా మంచిగా మంచి ఆలోచనలతోటి మీ ముందుకు రాబోతున్నారండి. ఆ వ్యక్తిని దృష్టిలో ఉంచుకోండి. వారి మొహాన్ని ఊహించుకోండి. ఇక వారైతే మీ గురించి మనసులో ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీరు కొంచెం నిస్వార్థంగా ఉండే వ్యక్తి అని, మనసుకు నచ్చినట్లుగా చేసే వ్యక్తి అని, చాలా అమాయకంగా ఉండే వ్యక్తి అని, హృదయం మాట వినేటట్లుగా చేస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. దీని వలన మీరు మీ జీవితాన్ని కొన్నిసార్లు ప్రమాదంలో పడేలా చేస్తారు. మీరైతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరి మాట కూడా వినరు అని. కొన్నిసార్లు మీ మనసుకు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు అని. చాలా మనోహరమైన స్వభావం మీది అని అయితే వారు అనుకుంటున్నారు. ఒక అమాయకమైన పసిపిల్లవాడిలా మీరు ఉంటారు అని. తల్లి ఎంత చెప్పినా వినని పసిపిల్లవాడిలాగా మీరు కూడా అలాగే ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు చాలా తెలివైన వ్యక్తి. శత్రువులపై విజయం సాధించడం మీకు బాగా తెలుసు. అలాగే మీరు జీవితాన్ని 0 నుండి ప్రారంభించి ఉంటారు. ఎన్నోసార్లు నష్టపోయారు, మళ్ళీ ప్రారంభించారు. మీకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మీకు స్నేహితులతో తిరగడం అంటే చాలా ఇష్టం. మీ స్వభావం గురించి చెప్పాలి అంటే మీది చాలా మనోహరమైన మనసు. హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తారు. ఎవరి గురించి మనసులో ఏదైనా చెడుగా అనిపించినా సరే వెంటనే చెప్పేస్తారు. ఈ కారణంగానే చాలామంది మీతో చెడుగా మాట్లాడుతారు. ఈ విషయాల గురించే వారు మీతో చెబుతారు.
ఇలా మాట్లాడవద్దు. ఇలా మాట్లాడటం వలన ఎవరైనా ఏదైనా మిమ్మల్ని అంటే నేను భరించలేను, తట్టుకోలేను అని మీతో చెప్పినప్పుడు మీరైతే మీ మనసుని ఏమాత్రం కూడా నియంత్రించలేరు. మీకు నచ్చినట్లుగానే చేస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీకైతే అందరినీ సంతోషంగా ఉంచడం ఇష్టం. మీకు ఆనందంగా ఉండటం ఇష్టం. ఆందోళనగా ఉండటం ఇష్టం ఉండదు. మీ చుట్టూ ఈర్ష్యపడేవారు ఉన్నారు. ఈ విషయాల గురించి వారికి బాగా తెలుసు. అలాగే మీరు జీవితంలో ఏదైనా సాధించాలి అని మీ మనసులో అయితే గట్టి సంకల్పం ఉంది. అలాగే కోరికలు కూడా ఉన్నాయి. మీరు మీ జీవితంలో చాలా కష్టపడ్డారు. మీరు ఒక్కొక్కసారి ఒక్క రూపాయి కోసం మీరు మీ జీవితంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఇకపై మీరు మీ జీవితంలో ఏమాత్రం స్ట్రగుల్ చేయటం మీకు ఇష్టం లేదు. జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యం. ఈ విషయాల గురించి వారు ఆలోచిస్తున్నారు. ఇక మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడైతే తెలుసుకుందామండి. ప్రస్తుతం ఈ వ్యక్తి అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. వారి జీవితంలో కొన్ని విషయాలైతే ఉన్నాయి. వారైతే మీ ముందు బహిరంగంగా చెప్పరు. చెప్పాలి అని కూడా ఆ వ్యక్తి అనుకోవటం లేదు. మీరైతే ఈ వ్యక్తితోటి భవిష్యత్తులో సంబంధాన్ని కొనసాగించాలి అని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి వారైతే సంబంధం గురించి ఆలోచించటం లేదు. వారి జీవితంలో కొన్ని విషయాలైతే జరిగాయి. ఇప్పుడు వారైతే వివాహం సంబంధం గురించి ఆలోచించటం లేదు. వారైతే ఒక సంబంధం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక విషయం జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు అని అయితే వారు అనుకుంటున్నారు. ఇప్పుడైతే ఈ సంబంధం గురించి ఎటువంటి పాజిటివ్ కూడా కనిపించడం లేదు. కానీ మీరైతే ఎటువంటి నిరాశ కూడా చెందవద్దు. మీ వయసు అయితే చిన్న వయసే, 21, 22, 23 ఇలా ఉండవచ్చు. చాలా చిన్న వయసే. ఈ వయసులో ఎవరైనా సరే వారి కెరియర్ గురించే ఆలోచిస్తారు. సీరియస్గా రిలేషన్లోకి వెళ్ళలేరు. సీరియస్గా రిలేషన్ గురించి ఆలోచించలేరు. ఎందుకంటే బ్రేకప్లు, రిలేషన్లు, మళ్ళీ బ్రేకప్లు, రిలేషన్లు ఇలాగే జరుగుతూ ఉంటాయి అని, అలాగే వారి జీవితంలో మీకంటే ముందు ఒకరు ఉన్నారు అని, వారితోటి చాలా గాఢమైన సంబంధం ఉంది అని, ఆ వ్యక్తితోటి హృదయపూర్వకంగా కలిసి ఉన్నారు. కానీ ఆ వ్యక్తి అయితే వీరిని మోసం చేసి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి ఆలోచనలు తనలో ఇంకా ఉన్నాయి. వారిని బాధిస్తూ ఉన్నాయి. వారు చేసిన కుట్ర కానీ మోసం కానీ ఇప్పటికీ కూడా వారి మనసు నుండి వెళ్ళలేదు అని వారు బాధపడుతున్నారు. ఈ వ్యక్తి అయితే మీతో కనెక్ట్ అయ్యారు అనే విషయం మీకు తెలుసు. వారు కూడా కోరుకుంటున్నారు. ఒక సమయం అంటూ వస్తుంది. అప్పుడు వారు మీతో కలిసి ముందుకు వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు. కనీసం మీరు ఒక నెల అయితే వేచి ఉండాలి. ఈ వ్యక్తి మీ నుండి దూరం కాకూడదు అనుకుంటే ఇప్పుడు ఈ సంబంధం యొక్క భవిష్యత్తు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి. జీవితంలో మీరు నిర్ణయం తీసుకోగలరు. ఈ వ్యక్తి గురించి మనకి యూనివర్స్ ఈ విధంగా చెబుతుంది. మీ ఇద్దరి భవిష్యత్తు ఏమిటి అంటే ఇక మీ ఇద్దరి జీవితం ముందుకి సాగబోతుంది. చాలా పాజిటివ్గా ఉంది. ఈ వ్యక్తితోటి మీరు సంబంధం కోరుకుంటే మీ భవిష్యత్తు అనేది చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అలాగే మీరు కాస్త వేచి చూడవలసి ఉంటుంది. భవిష్యత్తు అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. యూనివర్స్ అయితే మీకు చాలా మంచి జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని అస్సలు మోసం చేయరు. వీరైతే ఒకరిని మనసులో ఉంచుకొని వారి ప్రేమ గురించి అస్సలు మాట్లాడరు. వారు ఎవరినైనా వదిలేస్తే హృదయం నుండి మనసు నుండి పూర్తిగా వెళ్ళిపోయేదాకా వేచి ఉండి తర్వాత ముందుకు వెళతారు. మనసులో ఒకరిని పెట్టుకుని మిమ్మల్ని అస్సలు ప్రేమించరు. మీతో ప్రేమ అనేది చాలా నిజాయితీగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మిమ్మల్ని అయితే వారు చాలా అంటే చాలా గొప్పగా ప్రేమిస్తారు. మీరు లేకపోతే వారి జీవితమే లేదు అన్నట్లుగా ఉంటారు. మిమ్మల్ని అయితే వారు ఒక దేవతలా పూజిస్తూ ఉంటారు. అంతలా కనెక్ట్ అయి ఉన్నారు. అలాంటి ప్రేమ మీకు దొరకటం వలన, అలాంటి వ్యక్తి మీకు జీవితంలోకి రావటం వలన మీ జీవితం ఎంతో గొప్పగా మారబోతుంది. ఎంతో ఆనందంగా మారబోతుంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదండి రీడింగ్. 2వ నెంబర్ తాకిన వారికి ఈ రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.